హాయ్ టు ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూవీఎస్. ముందుగా మీ అందరికీ హ్యాపీ శివరాత్రి. అసలు శివరాత్రి రోజు పడుకోకుండా జాగారం ఎందుకు చేస్తారు? శివుడికి బిల్వపత్రాలు అంటే ఎందుకు అంత ఇష్టం? ఈ శివరాత్రికి జింకలకి సంబంధం ఏంటి? స్కంద పురాణంలో, పద్మపురాణంలో ఈ శివరాత్రి గురించి చాలా విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉపవాస జాగారం ఎందుకు చేస్తారో తెలుసుకుందాం. ఇది శివపార్వతుల వివాహం జరిగిన రోజు. పార్వతి శివుడికి నిష్ఠతో వ్రతం చేస్తే ఏమవుతుంది అని అడగగా శివుడు ఒక చిన్న కథను పార్వతికి చెప్పాడు. ఒక కొండ ప్రాంతంలో వేటగాడు ఉండేవాడు. రోజు అడవికి వెళ్ళి జంతువులను చంపి తన కుటుంబానికి ఆహారం తీసుకువెళ్ళేవాడు. ఒకరోజు ఒక్క జంతువు కూడా కనిపించదు. ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తున్న వేటగాడికి ఒక నీటి కొలను కనిపిస్తుంది. ఈ కొలనులో నీరు త్రాగడానికి ఏదో ఒక జంతువు వస్తుందని అక్కడే ఉన్న చెట్టు మీద కూర్చొని ఎదురు చూశాడు వేటగాడు. రాత్రి కావటంతో చలికి వణుకుతూ శివశివ అని తన ఊతపదం అనుకుంటూ ఉన్నాడు. చెట్టుపై నుంచి జంతువులు కనిపించడానికి అడ్డుగా ఉన్న ఆకులు, కొమ్మలను తెంపి కిందికి పడేస్తూ ఎదురు చూశాడు. ఈలోపు ఒక ఆడజింక వచ్చింది. జింక వైపు బాణం ఎక్కుపెట్టేసరికి ఆ జింక మానవ గొంతులో మాట్లాడింది. తనని చంపకుండా విడిచిపెట్టమని, ఏ జంతువు రాకపోతే నేనే తిరిగి వస్తాను అని వేటగాడిని అడగగా మాట్లాడుతున్న జింకను చూసి అతను ఆశ్చర్యపోయి వదిలేశాడు. రాత్రి నిద్ర మానుకొని ఇంకొక జంతువు కోసం ఎదురు చూస్తూ ఉండగా ఇంకొక జింక వచ్చింది. దాని మీద విల్లు ఎక్కుపెట్టేసరికి, నా ఒంట్లో మాంసం అస్సలు లేదు, నేను చాలా బలహీనంగా ఉన్నాను, నన్ను చంపినా మీకు ఉపయోగపడను, నీకు ఆహారం దొరకకపోతే నేనే వస్తాను, నన్నే చంపు అప్పుడు అని విడిచిపెట్టమని అడుగుతుంది. మళ్ళీ వేటగాడి మనసు మారి ఆ జింకను కూడా వదిలేస్తాడు. అర్ధరాత్రి ఆకలితో ఉన్న వేటగాడికి ఇంకో జింక కనిపించి దానిని చంపుదామని ప్రయత్నిస్తుండగా ఆ జింక, ఓ స్వామి, నేను గర్భంతో ఉన్నాను, నా ఇంటికి వెళ్ళి ప్రసవించి తిరిగి వస్తాను అని మాట ఇస్తుంది. తల్లి ఆవేదన చూసి తనని కూడా వదిలేశాడు. చివరగా ఒక మగ జింక వచ్చి ఇటువైపు ఆడజింకలు వచ్చాయా అని అడుగుతుంది. వచ్చారు, కానీ మీరు ఎలా మాట్లాడుతున్నారు, ఎవరు మీరంతా అని అడగగా, నేను హిరణ్యాక్షకుడిని, ఇంతకు ముందు వచ్చిన జింక నా భార్య అప్సరస రంభ. శివుడి పూజని మధ్యలో ఆపి రాక్షసుడైన నన్ను పెళ్లి చేసుకుంది. మా కామవాంఛకి శిక్షగా జింకలా పుట్టమని, వేటగాడి విల్లు చేత చనిపోవాలని రుద్రుడు శపించాడు అని చెప్తుంది. నేను నా భార్యని బంధువుల దగ్గర అప్పగించి వచ్చి నీకు ఆహారం అవుతాను అని వెళ్ళిపోతుంది. మాట ఇచ్చినట్టే ఆ 4 జింకలు పొద్దున్నే వచ్చి నన్ను చంపు అని వేటగాడిని బ్రతిమాడుతాయి. వాటి మంచుగుణం చూసి వేటగాడి మనసు చలించిపోతుంది. ఇచ్చిన మాట కోసం, పక్కవారిని బ్రతికించటం కోసం చావుకి సిద్ధమయ్యారు, మీరు వెళ్ళిపోయి సంతోషంగా గడపండి అని చెప్తాడు. అప్పుడు దేవతలు ప్రత్యక్షమయ్యి ఆ వేటగాడికి స్వర్గలోక ప్రాప్తి కల్పిస్తూ జింకలకి దీవించి, మీరు నక్షత్రాల రూపంలో ఇక నుంచి ప్రకాశిస్తారని, ఆ నక్షత్రాలను కలిపితే మృగశిర అనే జోడియాక్ సైన్ ఏర్పడుతుందని చెప్తారు. అదే రోజున శివరాత్రిని జరుపుకుంటారు. ఆ వేటగాడు ఎందుకు ఇదంతా జరిగింది అని అడగగా దేవతలు, నువ్వు కూర్చున్నది మారేడు చెట్టు, ఆ చెట్టు కింద స్వయంభూ శివలింగం వెలిసి మరుగున పడిపోయింది. నీకు తెలియకుండానే రాత్రి అంతా ఏమీ తినకుండా ఉండి శివశివ అని పలుకుతూ పడుకోకుండా ఉండి శివుడికి ఇష్టమైన మారేడు ఆకులను లింగం పైన పడేటట్టుగా చేశావు అని, శివునిచే శపించబడిన ఆ జింకలకి కూడా నీ దయ వల్ల శాప విమోచనం కలిగిందని చెప్తారు. ఈ కథను శివుడు పార్వతికి చెప్తూ, తెలిసి చేసినా తెలియక చేసినా మంచి మనసుతో నన్ను పిలిస్తే పలుకుతానని, ఆ 3 ముఖాలు ఉన్న మారేడు ఆకు బ్రహ్మ, విష్ణు, శివస్వరూపాలని, నేను క్షీరసాగర మదనంలో వచ్చిన విషమును తాగినప్పుడు నా గొంతు నీలంగా మారి మంట పుట్టినప్పుడు ఈ బిల్వ ఆకుల పసరుని తాగి మంట రాకుండా ఆపాను, అందుకే ఈ మారేడు ఆకులు నాకు ఇష్టమని చెప్తాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.